భరద్వాజ్ గారు, ఈరోజు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి. అవును. ఆయన సినిమా ప్రపంచంలో, సినిమా రంగంలో అయిందంటూ ఒక స్టాంప్ వేసి వెళ్ళారు. అవును. పెద్దాయన గురించి ఆయనకి జయంతి సంబంధించి ఆయన తలుచుకుంటూ 4 ముక్కలు మీ బాటల్లో. ఆయన పెదపులివర్రు అనే గ్రామంలో జన్మించాడు. రేపల్లె దగ్గర. అదే ఊర్లో సముద్రాల రాఘవాచార్యులు గారు కూడా. ఓకే. సముద్రాల గారు అప్పటికే సినిమాల్లో ఆయన లబ్ధప్రతిష్ఠుడిగా ఉన్నాడు. అంటే తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, సముద్రాల కంట్రిబ్యూషన్. ఓకే. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారి తండ్రి గారు కూడా వాహిని డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకి మేనేజర్గా ఉండేవారు విజయవాడలో. ఓకే. సుబ్రహ్మణ్యం ఆయన పేరు, కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు వాహిని డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ మేనేజర్గా ఉండేవారు. ఈయన బిఎస్సి చదివాడు గుంటూరు ఏసీ కాలేజీలో. గుంటూరు ఏసీ కాలేజీలో ఈయన చదువుకునేటప్పుడు ఈయనకి సీనియర్ ఎన్టీఆర్. ఈయన కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఆయన అదే ట్రైన్లో మంగళగిరిలో దిగేవాడు ఎన్టీఆర్. ఈ ట్రైన్లో నాటకాలకు సంబంధించి వీటికి సంబంధించి చర్చలు జరుగుతుండేవి. అప్పటికే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో నాటకాలు వేసేవాడు ఆయన ఎన్టీఆర్. ఆ డిస్కషన్స్లో పాల్గొనేవాడు. అలా ఎన్టీఆర్కి ట్రైన్ మేట్ ఇతను. ఓకే. విశ్వనాథ్ గారు. అలాగే వాహిని మేనేజర్ గారు అబ్బాయి కాబట్టి ఈయన గుర్తింపు ఉండేది. ఇవన్నీ కలిసి అలా ప్రయాణం చేస్తూ ఆయన సినిమాల్లోకి రావాలని అనుకోలేదు అసలు. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అనుకునే ఆలోచన చేస్తున్న టైంలో ఈయన డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయి బిఎన్ రెడ్డి గారి దగ్గర చెప్పాడు, మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది అని. ఉద్యోగము అనే మాట కూడా ఆయన మాట్లాడలే. ఇమ్మీడియట్గా మన రికార్డింగ్ థియేటర్లో రికార్డింగ్ అసిస్టెంట్గా పెట్టేయచ్చు కదా అనేసాడు ఆయన. ఈయనకు కూడా బాగానే ఉంది అనిపించింది. ఒప్పేసుకుని ఈయనతో చెప్పాడు. తండ్రి మాట కాదనలేక వెళ్ళి జాయిన్ అయ్యాడు ఆయన మెడ్రాస్లో. జాయిన్ అయిపోయాడు. కానీ ఈయనకి బయట ఇంకేదైనా బెటర్ జాబ్లోకి వెళ్తే బాగుండేదేమో అనే అభిప్రాయం ఉంది ఆ రోజున. నెమ్మదిగా అక్కడ అడ్జస్ట్ అయిపోయాడు వాహినిలో. ఆ రోజున ట్రైన్ మేట్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా విజయవాహినికి కామన్ హీరోగా ఉన్నాడు అప్పుడు ఎన్టీఆర్. అలాగే అదే పెదపులివరం నుంచి వచ్చాడు ఆయన. అదే ఊరి అల్లుడు ఘంటసాల గారు. ఓకే. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఇలా మొత్తం వాహినిలో వీళ్ళందరూ ఒక టీమ్గా ఉన్నారు. ఇలా ఉన్న రోజుల్లో ఆయన నెమ్మదిగా ఈయనలో ఒక విమర్శకుడు ఉండేవాడు విశ్వనాథ్ గారిలో. ఓకే. ఈ రికార్డింగ్ టైంలో సినిమా చూస్తారు కదా వీళ్ళు, చూసినప్పుడు కొన్ని కామెంట్స్ చేసేవాడు ఆయన. ఈ కామెంట్స్ ఆదుర్తి సుబ్బారావు గారు వినేవాడు. ఆయన దృష్టికి వెళ్ళినాయి 3-4 సార్లు. వెళ్ళినప్పుడు ఈ విమర్శనాత్మక దృష్టి ఉండి నువ్వు ఇక్కడ ఉండటం ఏమిటి, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేయచ్చు కదా, స్క్రిప్ట్ సైడ్ ఏదన్నా మాకు హెల్ప్ చేయొచ్చు కదా అన్న పద్ధతిలో ఆయన తీసుకొచ్చేసాడు ఈయన. అలా వాహిని నుంచి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరికి మారాడు. మారిన తర్వాత ఆయన అప్పుడు అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళకి ఎక్కువ సినిమాలు చేసేవాడు ఆదుర్తి గారు. అక్కడ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కీలకం. ఆయన్ని ప్రిన్సిపాల్ అని పిలిచేవాళ్ళు ఇండస్ట్రీ మొత్తం. ఎందుకంటే కథ ఆయనే అనుకునేవాడు. ఒక రకమైనటువంటి ఆదర్శ భావాలతో కథలు నిర్మాణం చేసేవాడు ఆయన. ఆయన ప్రభావం విశ్వనాథ్ గారు తర్వాత తీసిన అన్ని సినిమాల మీద కనిపిస్తుంది, దుక్కిపాటి ప్రభావం. ఆయనతో పాటు శాంతారాం గారి ప్రభావం, దో అంకే బారాహాత్, నవరంగు, ఆ సినిమాలు తీసిన శాంతారాం ప్రభావం కూడా విశ్వనాథ్ గారి మీద ఉంది. ఓకే. అంటే భారతీయ కళలు, సాంప్రదాయాలు, వీటి గురించి కూడా మాట్లాడాలి సినిమా. అంటే భారతీయత గురించి మాట్లాడాలి. దీంతో పాటు ఆదర్శం కూడా చెప్పాలి సినిమా. సినిమా అనేది సినిమాగా ఉండటం కాదు, ఇదేదో ఒక సోషల్ ఇష్యూ మాట్లాడాలి సినిమా అనే విషయాన్ని దుక్కిపాటి గారు నాటాడు ఈయనకి. ఆ నాటిన విత్తనం చివరి వరకు కొనసాగింది ఆయనలో. అందుకనే శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారు, తులసి అనేటువంటి ఒక వేశ్యాకులంలో పుట్టినటువంటి అమ్మాయి, వాళ్ళిద్దరు హీరోయిన్స్ ఒక రకంగా. అలాగే ఆ అమ్మాయి కడుపున, అంటే అమ్మాయిని రేప్ చేస్తే ఒక వ్యక్తి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా రేప్ చేసినప్పుడు పుట్టినటువంటి శిశువు, ఆ శిశువు శంకరాభరణం అనే టైటిల్ పెట్టడంలోనే మ్యాజిక్ ఉంది. శంకరుడి ఆభరణం ఏమిటి? నాగుపాము. పాము విషపురుగే.
అంటే ఈ అమ్మాయి కడుపులో పుట్టినటువంటి శిశువు విషపురుగే అని చెబుతూ ఆ విషపురుగుని శంకరుడి ఆభరణంగా మార్చటం, శంకర శాస్త్రి గారు శిష్యుడిగా మార్చటం మాత్రమే కాదు, ఆయనంతటి ప్రజ్ఞావంతుడిగా మార్చి సమాజానికి అందించడం ద్వారా ఈ విషపురుగుని శంకరాభరణం చేయటం అనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టాడు ఆయన. ఓకే. ఈ డిజైనింగ్ దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆచార వ్యవహారాలు మనుషుల్ని విడదీయటానికి కాదు, కుల మతాల పేరుతో ఈ కట్టుబాట్లలో పెరగమని చెప్పడమే వీటి ఉద్దేశం అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇలా ఆయన సినిమాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. అలాగే కాలం మారింది అని ఒక సినిమా తీశాడు ఆయన. అందులో ఊరి కోసం ఒక పాలేరు చనిపోతాడు. చనిపోయిన పాలేరుకు ఒక పిల్ల ఉంటుంది. ఆ పిల్లని ఎవరు పెంచాలి అనేది సమస్య. ఊరు బాధ్యత తీసుకోవాలంటే ఎవరు పట్టించుకోరు. ఆ ఊరి పెద్ద ఆ పిల్లని పెంచడం మొదలు పెడతాడు. అతన్ని వెలేస్తారు కులం నుంచి. ఓకే. భయపడ్డు. ఆ పిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటం వరకు నడుస్తుంది సినిమా. ఈ సంస్కరణ అభిలాష ఆయన సినిమాలన్నింటిలోనూ కనిపిస్తుంది. సప్తపది సినిమాలో హీరోయిన్ బ్రాహ్మణ కులానికి చెంది ఉంటుంది. ఈ అమ్మాయి ఒక దళితుడిని ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయి ఇంట్లో చెప్పదు ఆ విషయం. ఆ అమ్మాయికి సాంప్రదాయంగా వాళ్ళ భావనిచ్చి పెళ్లి చేస్తారు. అతనికి ఈ అమ్మాయిలో అమ్మవారు కనిపిస్తుంది. ఎందుకు అమ్మవారు కనిపిస్తుందంటే, పరస్త్రీగా భావిస్తున్నావు నువ్వు. ఎందుకు భావిస్తున్నావు అంటే, అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారు. ఆ ఇంకెవరు ఎవరు అని అడిగినప్పుడు అమ్మాయి చెప్తుంది, నేను ఇంతకుముందు బలానా వాడిని ప్రేమించాను అని. ఆ ప్రేమించిన వాడిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు ఆ తాత. ఇది చాలా ఒక రకమైనటువంటి రెవల్యూషనే. మనసులో వేరే వాడిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం చేయటం ఏమిటి? నీ మనసులో ఎవరుంటే వాడు ఏ కులమైతే మనకెందుకు అని కమర్షియల్ ఫార్మాల్లో పెట్టుకోకుండా హిట్లు కొట్టారు. రెండోది, శంకరాభరణం సినిమా హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు ఆ రోజున. చాలామంది శంకరాభరణం ఆయన మొదటి సినిమా ఏమో అనుకుంటారు. కానీ ఆయన మొదటి సినిమా ఆత్మగౌరవం, నాగేశ్వరరావు గారి హీరో. అది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన సినిమానే, దుక్కుపాటి గారి ప్రొడక్షన్లో. అంతేకాకుండా నిజానికి డాక్టర్ చక్రవర్తి సినిమాకే ఈయన డైరెక్టర్ కావాలి. అడిగాడు ఆయన, నువ్వే డైరెక్ట్ చేసేయని. స్క్రిప్ట్ అసిస్టెంట్గా దుక్కుపాటి గారి దగ్గర ఉండేవాడు ఈయన. ఆ స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడే నువ్వు డైరెక్ట్ చేయమన్నాడు, ఈయన చేయనని చెప్పాడు. ఇది సుబ్బారావు గారినే చేయమనండి, తర్వాత సినిమా చేస్తాను నేను అని. అట్లా ఆ సినిమాకి డైరెక్షన్ వదిలేసుకున్నాడు ఆయన. అలా ఆత్మగౌరవంతో మొదలైన ప్రయాణం. ఆ తర్వాత ఆయన రామారావు గారితో 4 సినిమాలు తీశాడు. డివిఎస్ రాజు గారి బ్యానర్లోను, మిద్దె జగన్నాథరావు గారి బ్యానర్లోను. వాళ్ళకి పర్మనెంట్ హీరో రామారావు గారు. ఆ 2 బ్యానర్లలోనూ సినిమాలు చేశాడు ఈయన. ఆ సినిమాల్లో చిన్ననాటి స్నేహితులు, వీటిలో రామారావు గారు హీరో. ఆ తర్వాత జీవన జ్యోతి దగ్గర బ్రేక్ వచ్చింది, ఆయనకు డేట్స్ కుదరలేదు. ఆ సినిమాలో శోభన్ బాబుని పెట్టారు. అక్కడి నుంచి రామారావు గారితో పక్కకి జరిగాడు ఈయన. శంకరాభరణం సినిమా కూడా ప్రివ్యూ చూపించారు ఆయనకి. ఆయన నాకు టైం లేదు, 20 నిమిషాలు చూస్తానని వచ్చి కూర్చొని మొత్తం సినిమా చూశాడు. చూసి బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఒక రిలేషన్ మెయింటైన్ చేశాడు ఆయన. ఆయన మొదటి సినిమాలో నటించిన అక్కినేని గారితో మళ్ళీ సినిమా చేయలేదు ఆయన. చివరిలో సూత్రధారులు అనే సినిమా, ఆ 2. రామారావు గారితో 4 చేశాడు. శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. తర్వాత చంద్రమోహన్తో. శోభన్ బాబుకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, విశ్వనాథ్ గారు అంటే, ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి కథ చెప్పి డైరెక్టర్ లేడు అంటే విశ్వనాథ్ గారిని పెట్టుకోమని చెప్పేవాడు. శారద సినిమాకి క్రాంతి కుమార్ గారికి విశ్వనాథ్ని పెట్టుకోమని సలహా చెప్పింది శోభన్ బాబే. ఓకే. ఇలా ఆయన అంటే విశ్వనాథ్ గారి జీవితంలో ఆయన తన సినిమాల్లో మంచి సాంప్రదాయ సంగీతం అని అంటారు, కానీ నిజానికి భారతీయ సంగీతము, అలాగే భారతీయ సాహిత్యము, ఆ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసేవాడు ఆయన. ఈ క్రమంలోనే ఆయన తన సినిమాలకి కథలు ఆయనే ప్రిపేర్ చేసుకునేవాడు. ప్రిపేర్ చేసుకుంటూ ఏదో ఒక పల్లవి రాసేసుకునేవాడు. పాట ఎక్కడ రావాలి అనేది రాసుకుని ఒక పల్లవి కూడా రాసేసుకునేవాడు ఆయన. ఓకే. అలా ఆయన సినిమాల్లో చాలా పాటలకి పల్లవులు ఆయనవే. ఓకే. అలాగే శృతిలయలు సినిమాలో ఒక పాట ఆయనే రాసేసుకున్నాడు కూడా, బయటకు చెప్పలేదు. కానీ లిరిక్ రైటర్ కూడా ఆయన, కథా రచయిత, అలాగే లిరిక్ రైటరు, గీత రచయిత, అలాగే మ్యూజిక్లో కూడా ఆయనకు ఒక టేస్ట్ ఉండేది. అంటే ఆయన సంగీత విద్వాంసుడు కాదు, కానీ
మ్యూజిక్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక సెన్స్ ఉండేది. అందుకని మహాదేవన్ని పెట్టుకునేవాడు ఆయన. మహాదేవన్ గారికి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి పరిచయం ఆయనకి. అందుకని ఆయనకి తను ఏమనుకుంటున్నది చెప్పేవాడు, ఆయన చూసుకునేవాడు. అలాగే రైటర్లను పెట్టుకునేటప్పుడు కూడా తన మనసెరిగిన రైటర్లనే పెట్టుకునేవాడు ఆయన, డైలాగులకు కానీ పాటలకు కానీ. వేటూరు సుందరామూర్తి గారితో ఎక్కువ కాలం కొనసాగాడు ఆయన. అంతకుముందు నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వీళ్ళందరితోనూ రాయించుకునేటప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వేదో అనుకుని ఉంటావు కదా, ఒక పల్లవి చెప్పు అని. అట్లా ప్రేమబంధం అనే సినిమాలో చాలా పెద్ద హిట్ సాంగ్ ఒకటి ఉంది. చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి చెరిసగమైనా మెందుకో అని. ఆ పల్లవి విశ్వనాథ్ గారు చెప్పిన తర్వాతే ఆ పల్లవికి చరణాలు రాశాడు ఆయన, వేటూరి గారు. ఇలా సీతారామ శాస్త్రి గారితో ట్రావెల్ అయ్యాడు. తర్వాత రోజుల్లో చిన్న గ్యాప్ ఏదో వచ్చింది వేటూరికి ఈయనకి. అంటే జననీ జన్మభూమి టైంలో చిన్న గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. బాలకృష్ణతో చేసిన సినిమాలో ఒక పాట విషయంలో చిన్న వైరుధ్యం, ఆయన అభిప్రాయం ఈయన అభిప్రాయం కలవలేదు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆ పాట ఏదైతే ఈయన కుదరదు అనుకున్నాడో ఆ పాట సీతారామ శాస్త్రితో రాయించుకున్నాడు ఆయన. సీతారామ శాస్త్రి గారి మొదటి సినిమా జననీ జన్మభూమి. ఓకే, అందులో రాశాడు ఆ పాట. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాకి వేటూరి గారు పనిచేయలేదు. ఆ సినిమాకి ఆయన నారాయణ రెడ్డి గారితోనూ ఆత్రేయతోనూ రాయించుకున్నాడు. అందులో కూడా ఒక పాట సీతారామ శాస్త్రి గారితో రాయించాడు. ఈ లాలి పాటకి మేల్ వెర్షన్ ఉంటుంది, అది ఈయనతో రాయించుకున్నాడు. ఆ తర్వాత సిరివెన్నెల సినిమాలో పూర్తిగా అన్ని పాటలు ఈయనతో రాయించుకున్నాడు. మళ్ళీ వేటూరి గారితో స్వరాభిషేకం సినిమాలో పాటలు రాయించుకున్నాడు. అప్పటికి మళ్ళీ సెటిల్ అయింది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇబ్బంది. ఇలా ప్రతి రైటర్తోనూ అంటే సబ్జెక్ట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు ఆయన. మొత్తం తనే చూసుకునేవాడు. ఇదంతా దుక్కిపాటి గారి దగ్గర నుంచి వచ్చిన వ్యవహారమే. ఆ శైలి మొత్తం ఒక రకంగా దుక్కిపాటిని ఇమిటేట్ చేసేవాడు ఈయన. ఆయన్ని పూర్తిగా వంట పట్టించేసుకున్నాడు. ఆ ప్రభావం కనిపిస్తుంది ఆయనలో. అలాగే హిందీలో కూడా ఆయన తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు, నిజానికి పాన్ ఇండియా డైరెక్టర్ విశ్వనాథ్. ఓకే, అంటే ఆదుర్తి సుబ్బారావు గారికి కూడా ఉండేది హిందీ మార్కెట్. ఆయన కూడా తెలుగులో చేసినటువంటి సబ్జెక్ట్ని హిందీలో చేసేవాడు. అలాగే ఈయన సిరిసిరిమువ్వ సినిమాని హిందీలో స్వర్గం పేరుతో తీశాడు. అది చాలా పెద్ద హిట్. జయప్రదని హిందీ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసింది విశ్వనాథ్ గారే. ఓకే, ఆ తర్వాత వరుసగా ఈయన సినిమాలు కామ్చోర్ అనే పేరుతో శుభోదయం అనే సినిమాని హిందీలో తీశాడు. అది చాలా పెద్ద హిట్ అక్కడ. అలా అంటే హిందీలో కూడా ఈయనకు చాలా పాపులారిటీ ఉండేది. శుభప్రదం అని చెప్పి ఆయన చివరిలో అల్లరి నరేష్తో చేసిన సినిమా కూడా హిందీలో చేయటం కోసం రాసుకున్న సబ్జెక్ట్ అది. ఓకే, అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో తెలుగులో చేస్తాడు ఆయన. ఇలా హిందీలో కూడా ఆయన జాతీయ దర్శకుడు, పాన్ ఇండియా దర్శకుడే ఒక రకంగా. అలాగే బాలచందర్ మీద విపరీతమైన అడ్మిరేషన్ ఉండేది ఈయనకి. అంటే ఒక దశలో ఈయన డైరెక్టర్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద హిట్లు తీసిన తర్వాత కూడా బాలచందర్ దగ్గర ఒకరోజైనా అసిస్టెంట్గా పనిచేయాలని నా కోరిక అని చెప్పుకున్నాడు. అట్లా ఉండేది. అంటే తను ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు, ఇలా రకరకాల పద్ధతుల్లో ఉండేవాడు ఆయన. ఆ పద్ధతులకి ఒదిగినటువంటి నిర్మాతలకే సినిమాలు చేసేవాడు. అందుకని మొదటి నుంచి ఆయన ప్రయాణం గమనిస్తే మిద్దె జగన్నాథరావు గారు, డివిఎస్ రాజు గారు, మధుసూదన్ రావు గారు, ఆ తర్వాత ఈయన అంటే గీతాకృష్ణ మూవీస్ అనే బ్యానర్తో ఆయన సిరిసిరిమువ్వ తీసినప్పుడు పరిచయం ఏడిది నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత ఆయనతో కొనసాగాడు కొంతకాలం. అలాగే కెఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశాడు, స్వర్ణకమలం. ఇలా నడిచింది ఆయన ప్రయాణం. అలాగే చిరంజీవితో, రామారావు గారితో ఎలాగైతే 4 సినిమాలు చేశాడు, అలాగే చిరంజీవితో కూడా ఆయన 3 సినిమాలు చేశాడు. ఆ తర్వాత జనరేషన్లో పెద్ద హీరోతో. అది శుభలేఖ సినిమాలో చిరంజీవి గారిలో ఉన్నటువంటి అంటే డ్యాన్స్ని నేర్పిస్తే నేర్చుకుని తెర మీద ప్రదర్శించేటువంటి నైపుణ్యం ఉంది ఇతనికి అనేది కనిపెట్టాడు ఆయన. ఆ సినిమాలో ఒక యాడ్ బిట్ ఉంటుంది, ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ఫ్రిడ్జ్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఒక బిట్ ఉంటుంది. దాంట్లో దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని నాట్య సాంప్రదాయాల్లోనూ చిరంజీవితో డ్యాన్స్ చేయించాడు ఆయన. ఓకే,
చేయించి సాగర సంగమంలో చిరంజీవిని పెడదాం అనుకున్నాడు. మ్మ్. అనుకుని దాదాపు ఆ పద్ధతిలో డిజైన్ చేసుకున్నాడు ఆయన క్యారెక్టర్ని. కానీ ఎందుకైనా మంచిదని కమల్ హాసన్కి వెళ్ళారు. ఓకే. మొదట అనుకున్నది చిరంజీవి జయసుధ అని. ఓకే. సాగర సంగమంలో చిరంజీవి జయసుధ చేయాలి. చిరంజీవి కంటే కమల్ హాసన్ అయితే మార్కెట్ పెరుగుతుంది, తమిళ మార్కెట్ కూడా వెళ్ళొచ్చు, ఇలా రకరకాల లెక్కలేసి మ్మ్. కమల్ హాసన్ని తీసుకొచ్చారు. ఓకే. ఎప్పుడైతే కమల్ హాసన్ని తీసుకొచ్చారో ఈయన జయప్రదకు వెళ్ళాడు. అట్లా జయసుధ చిరంజీవి మిస్ అయిన సినిమా అది, ఓకే. సాగర్ సంగమం. ఆ తర్వాత ఇక ఆయన చేసిన సినిమాలు శుభలేఖ తర్వాత స్వయం కృషిలో చేశాడు. అవును. ఇలా పెద్ద హీరోలతోనూ సినిమాలు చేశాడు ఆయన. కమల్ హాసన్తో 2 సినిమాలు చేశాడు, చిరంజీవి గారు. చిరంజీవితో 3 సినిమాలు చేశాడు, రామారావు గారితో చేశాడు, శోభన్ బాబుతో చేశాడు ఆయన. అలాగే కృష్ణ గారితో చేశాడు, ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమా ఆదుర్తి గారి బ్యానర్లో చేశాడు అది పైగా. ఇలా అలాగే కృష్ణ గారిని నటుడిగా ట్రైన్ చేసింది విశ్వనాథ్ గారే. ఓకే. తేనె మనసులు సినిమా అప్పుడు ఈయనే ట్రైనర్ వాళ్ళందరికీ, రామ్మోహన్కి అలాగే వీళ్ళందరికీ. బాలసుబ్రహ్మణ్యం అలాగే చంద్రమోహన్ వీళ్ళిద్దరూ ఆయన తమ్ముళ్ళు బయట. అంటే క్లోజ్ సర్కిల్లోనే వీళ్ళు ముగ్గురు కజిన్స్. అయితే ఎప్పుడూ ఈ విషయాన్ని మాట్లాడొద్దు అని అనుకున్నారు వాళ్ళు. చెప్పొద్దు, మనం ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ప్రయాణం కొనసాగిద్దామని. ఆ తర్వాత నెమ్మదిగా గుర్తింపు వచ్చిన తర్వాత చెప్పుకోవడం మొదలుపెట్టారు. మా అన్నగారు విశ్వనాథ్ అని బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే నా తమ్ముడు బాలు అని ఆయన చెప్పుకునేవాడు. ఆ తర్వాత చంద్రమోహన్ కూడా అదే కాంపౌండ్ మనిషి. ఈ ముగ్గురు అంటే బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు ఆయన. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయినప్పుడు చంద్రమోహన్ కూడా అంతే బాధపడ్డాడు. తర్వాత ఇప్పుడు చంద్రమోహన్ కూడా వెళ్ళిపోయాడు. అలా తెలుగు సినిమా మీద ఆయన వేసిన ప్రభావం చాలా పెద్దది. అంటే ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన ప్రతి సినిమాలో కూడా హీరో పేరు సాంబడు అనో లేకపోతే ఏదైనా కానీ శివుడి పేరుతో నడుస్తుంది. అది ఒక రకంగా శివాలయంలో పూజారిగా ఉండాల్సినటువంటి విశ్వనాథ్ సినిమా డైరెక్టర్ అయిపోయాడని పింగళి దశరథరామ్ లాంటి వాళ్ళు కామెంట్స్ చేశారు ఆయన సినిమాల మీద. కానీ ఆయన పూర్తిగా సాంప్రదాయవాదిగా మాత్రమే లేడు, ఆయన కొంచెం సంస్కరణవాదిగా కూడా ఉన్నాడు. అలా విశ్వనాథులో చాలా డైమెన్షన్స్ కనిపిస్తాయి ఆయన సినిమాల్లోనూ ఆయనలోనూ కూడా. ఆయన కూడా ఒక రకంగా శంకర శాస్త్రి, ఒక రకంగా చాలా ఇంటెన్సిటీతో ఉండేవాడు ఆయన. ఉండటం కూడా నిరంతరం ఆ సబ్జెక్టులో ఇమిడిపోయి ఉండేవాడు ఆయన. ఇలా అరుదైనటువంటి దర్శకుడు, తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి పెంచినవాడు. అవును. శంకరాభరణం సినిమా ఆ రోజున అది జాతీయ అవార్డు కోసం పోటీ పడింది. శోధ్ అనేటువంటి సినిమాతో పోటీ పడింది, రెండిటికి కలిపి ఇచ్చారు. ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా దీనికి ఒక స్పెషల్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు అప్పుడు. అట్లా తెలుగు సినిమా ఉన్నంతకాలం విశ్వనాథ్ గుర్తుండిపోయేటువంటి డైరెక్టర్ ఆయన.